హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ శ్రీకాంత్ సముద్రాల గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త అనేది హల్చల్ చేస్తాం. ఎమ్మెల్సీ కవిత గారికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు, పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతున్నారు. సో ఈ వార్తలు ఏంటి సార్? ఇది చాలా పెద్ద జోక్ అమ్మ, ఎందుకంటే ఇది పెద్ద రూమర్. ఇది ఇలాంటి ఏం నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కవిత అక్క అంటే వేరే ఎవరో కాదు, ఆమెనే పార్టీ, ఆమెనే లీడర్, ఆమెనే అంటే సొంత పార్టీ. కేటీఆర్ అన్న కానివ్వండి, కవిత అన్న కానివ్వండి, హరీష్ రావు అన్న కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, ఎవరైనా సరే వీళ్ళంతా సొంత ఇంటి పార్టీ. వీళ్ళదే పార్టీ అయినప్పుడు వీళ్ళకి షోకాజ్ అనేది అట్లాంటివి ఏమి ఉండవండి. ఎందుకంటే కేవలం పార్టీకి సంబంధించిన సభ, ఆ సభ యొక్క వచ్చిన మెసేజ్ ఫీడ్బ్యాక్ని అందేయడమే జరిగింది. అది పెద్ద విషయం కాదు. అది నిజంగా చెప్పాలంటే మా పార్టీ పెద్ద నాయకులు అందరూ దాన్ని ఎప్పుడో పక్కన పెట్టారు. కానీ ఈ సోషల్ మీడియాలోనే ఇంకా హల్చల్ చేస్తూనే ఉందన్నమాట. షోకాజ్ ఇచ్చే అంత సినిమా వర్క్ లేదండి. అది అక్క సొంత పార్టీ, అంతా వాళ్ళదే కాబట్టి ఏం ఉండదండి. ఓకే, ఒకటైతే ఏంటి అంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసే కుట్ర జరుగుతుందని పదే పదే నొక్కి చెప్పడం, దీన్ని ఎట్లా చూడాలి మరి? లేదమ్మా, అందులో కూడా ఎంత మాత్రం నిజం లేదు. అది కవితక్కనే కామెంట్ చేశారు. అంటే కవితక్క గారు చేశారు అంటే దాని వెనక ఏం జరిగింది ఏందనేది కంపల్సరీ పార్టీ యొక్క పెద్దలు, పార్టీ యొక్క మా హైకమాండ్, మా కేసీఆర్ గారు కంపల్సరీ వాళ్ళు మాట్లాడుకుంటారు, చర్చించుకుంటారు. అసలు ఏం జరిగింది, ఎందుకు అంత పెద్ద మాట అనాల్సి వచ్చింది, అంత టాపిక్ ఏమొచ్చింది అనేది క్లారిటీ వాళ్ళు కంపల్సరీ అడుగుతారు, దానికి క్లారిటీ తీసుకుంటారు. కానీ అందులో నాకు తెలిసి ఇదివరకే ఒకసారి కేసీఆర్ గారిని ఇదే ప్రశ్న, ఇలాంటి ప్రశ్న వేసినప్పుడే కేసీఆర్ గారు రీసెంట్లీగా కూడా చెప్పడం జరిగింది. TV9లో ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారు ఒకటే చెప్పారు, నెక్స్ట్ మళ్ళీ మేము ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగానే మేము పార్టీని ఎన్నికల్లో నిలబడబోతున్నాము అని స్పష్టంగా కేసీఆర్ గారే చెప్పారు. అంత పెద్ద మాట ఆయనే చెప్పిన తర్వాత ఇంక ఇలాంటివి ఏమి ఉండవని నా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.